అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆగస్టు 19వ తేదీన మంగళవారం నాడు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. కన్యా రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపు రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు ఏ శుభవార్తలు వినబోతున్నారు, ఎటువంటి శుభ పరిణామాలు మీకు తలెత్తబోతున్నాయి, ఏ దేవతారాధన రేపటి రోజున మీరు చేసుకోవడం వల్ల మరింత ఎక్కువగా మీరు శుభ ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ జీవితం రేపటి రోజు నుండి ఒక సరికొత్త ప్రయాణంలా మారబోతుందనే చెప్పుకోవచ్చు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి, మీకు తెలియనటువంటి కొన్ని విషయాలు, అలాగే మీ మనస్తత్వం, మీ గుణగణాలు, ఈ విషయాలన్నీ కూడా తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం, మంచి లక్షణాలు ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువేనండి. ఎందుకంటే వీరికి పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు, విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి దానిలో ఉన్నటువంటి మంచి చెడులను ఛేదించి గొప్ప నైపుణ్యం కలిగిన వారుగా చెప్పుకోవచ్చు. అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చి వీరి మీద పడినా, కొండంత కష్టం ఎదురైనా వీరు ఎక్కడా కూడా బెదిరిపోరు, వెనకడుగు అనేది వేయరు. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని నిలబడతారు. దానిని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తారే తప్ప ఎక్కడా కూడా నిరాశతో కృంగిపోయి కూర్చోరు. ఇది వీరిలో ఉండేటటువంటి గొప్ప లక్షణం. చిన్నప్పటి నుండే కష్టాలు మీద పడి జీవితంలో ఎత్తుపల్లాలను చూస్తూ పెరిగారు. వీరి జీవితం ఎప్పుడూ కూడా పూలపాల్పుల అస్సలు ఉండదు. ముళ్ళబాటులోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగుతూ వచ్చింది. ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు మోస్తూ వచ్చారు. కానీ వీటన్నిటినీ కూడా వీరు ఒక అనుభవంగా మార్చుకున్నారండి. జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన వీరిలో చాలా బలంగా ఉంటుంది. వీరి కుటుంబాన్ని సుఖపెట్టాలి, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేది వీరి జీవిత ధ్యేయం. ఈ ఆశయం కోసం వీరు అహర్నిశలు శ్రమించారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తరచుగా చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడ్డాయి. ఆ బాధ్యతల కోసం వీరు ఎంతగానో కష్టపడుతూ వచ్చారు. సొంత సంతోషాలను, కోరికలను కూడా త్యాగం చేసిన సందర్భాలు లేకపోలేదు. అయినా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ అనేది ప్రారంభమైందనే చెప్పుకోవాలి. ఆ దశ రేపటి రోజునే ప్రారంభం కాబోతుందంటే మీరు అస్సలు నమ్మరు. నిజంగా రేపు మీరు ఏ పని మొదలుపెట్టినా అది మీకు అనుకూలంగా మారబోతుందండి. మంచి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాలలో అయితే మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రశంసలు, ప్రమోషన్లు అందుకుంటారు. ఇప్పటి వరకు మీకు పనులకు ఏదైతే అడ్డుపడుతున్నటువంటి ఆటంకాలు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా మీకు డబ్బు అనేది బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఏ అవసరం కోసమైతే మీరు బాధపడ్డారో ఆ అవసరాన్ని కూడా మీరు ఛేదిస్తారు. మీ జీవితంలో ఊహించినటువంటి సానుకూల మార్పులు రేపటి రోజు నుండి స్టార్ట్ అవుతాయి. మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. మరి ఇవన్నీ జరగాలంటే మీరు ఒక చిన్న పని కూడా చేయాలి. ఆ పని ఏంటనేది కూడా చెప్పుకుందాం. ఇక అలాగే రేపటి రోజున మీరు చిన్నప్పటి నుండి పడినటువంటి కష్టాలన్నింటికీ కూడా ఒక మంచి పరిష్కారాన్ని కూడా కనుగొనబోతున్నారు. అంటే మీ జీవితం ఇలా ఎందుకుంది, ఈ జీవితం నుండి మాకు విముక్తి కలిగించాలంటే అంటే కష్టాల నుండి విముక్తి లభించాలంటే మేము ఏం చేయాలి, ఏం చేస్తే మేము అనుకుంటున్నటువంటి పనిలో మేము ముందుకు సాగుతాం అనేటటువంటి విషయాల గురించి మీకు ఒక క్లారిటీ వస్తుందండి. దాన్ని కూడా మీరు అంటే ఏం చేస్తే మీ లైఫ్ అనేది బాగుంటుంది అనే దాని గురించి కూడా ఆలోచిస్తారు. అలాగే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుక్కునేందుకు ప్రయత్నిస్తారు. ఇక వీరిలో రేపటి రోజున చాలా ఎక్కువగా అంటే దేని గురించి అయినా కానీ ఒక కొత్త విషయాన్ని కనుక్కోవాలనేటటువంటి తపన మరింత ఎక్కువగా ఉంటుంది. విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించేటటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యం ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చాయి. కాబట్టి అదే దిశగా మీరు రేపటి రోజున విజయ తీరాలకు చేరుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే మీకు ముక్కు మీదే కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా ఎవరైనా మీ మనసును గాయపరిస్తే వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారండి. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో కూడా ఎవరికీ కూడా తెలియదు. మళ్ళీ ఆ కోపం చల్లారిన వెంటనే విపరీతంగా బాధపడిపోతారు. అయ్యో అనవసరంగా వారిని ఇలా అనేసానే, నా వల్ల వారు బాధపడ్డారే అని చెప్పి మదన పడుతూ ఉంటారు. ఇక మీకు కోపం ఎంత ఎక్కువ ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుంది. అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. మీ మనసు అనేది వెన్నలాంటిది. పైకేమో గంభీరంగా ఉంటారు. మీ జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ మోసం చేయరండి. మీ మంచితనాన్ని ఆసరా తీసుకొని కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు. కష్టంలో ఉన్నప్పుడు కనీసం సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. పైగా మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరంగా పెట్టారు. ఎవరైతే అలా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టారో
వారే రేపటి రోజున మీ విజయాన్ని చూసి పొంగిపోయి మరలా మీ కాళ్ళ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలుసుకోండి. అయితే మీరు ఎంత కష్టపడినా కానీ మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు ఇప్పటి వరకు రాకుండా చాలా బాధలైతే అనుభవించారండి. అయితే మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. చిన్న వయసు నుండి బాధ్యతలు ఎక్కువగా మీకు మీద పడినప్పుడు మీ కష్టాలనేవి ఎలా ఉంటాయి, ఎలా వెంటాడేది కూడా మీకు అన్నీ కూడా ఒక ఐడియాకి అయితే వచ్చేసాయి. అయితే మీకు ఏ కష్టాలున్నా కూడా ఒక భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన చాలా ఎక్కువగా కనిపించడం వలన మీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతూ ఒక్కొక్కటి మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా వాటంతటా అవే మీ నుండి తొలగిపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే ఒక దైవానుగ్రహం అనేది మీరు తెలుసుకోవాలండి. ఆ దైవానుగ్రహం అనేది ఎవరో కాదండి, మీ ఇంటి దైవమే, మీ కులదైవం. మీ కులదైవం యొక్క ఆరాధన అనేది మీరు తప్పకుండా మర్చిపోయారు. ఎవరైతే మర్చిపోయి ఉన్నారో ఈ రాశివారు వారికి చెప్తున్నాం, వారు తప్పకుండా ఇంటి కులదేవత ఆరాధన చేసుకొని మీ కులదేవత ఆరాధనను స్టార్ట్ చేసి చూడండి. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ముగింపు పలికినట్లే అవుతారు. అంటే మన తాతల ముత్తాతల కాలం నుండి వస్తున్నటువంటి వంశపారపార్యంగా వస్తున్నటువంటి కులదేవతను విస్మరించడం వలన మనకు తెలియకుండానే మనం ఎక్కడా కూడా అంటే ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాం అనేది మనకు తెలియకుండా కూడా చేస్తుంటాయన్నమాట కాలం. అంటే మనం చేసేటటువంటి పనుల్లో కలిసి రాకపోవడం, మనం ఏదైనా పని చేసినా కూడా మనం ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది అందుకోకపోవడం, ఇలా ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం మీకు లభించలేకపోవచ్చు. దీని గురించి మీరు చాలాసార్లు ఆలోచించుకొని ఉంటారండి. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మేము ఎంత కష్టం చేస్తున్నాం, మేము ఎవరికి కూడా ఎటువంటి కీడు తలపెట్టలేదు, అయినప్పటికీ మా జీవితం ఎందుకు ఇలా ఉంటుందని చెప్పి చాలా సందర్భాల్లో మీరు అనుకున్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు. అయితే మన ఇంట్లోనే మన పెద్దవాళ్ళను అంటే ఏదైతే ఈ అమావాస్య నాడు పితృదోషాలు ఉంటాయి కాబట్టి పితృతర్పణాలు ఇటువంటివి ఉంటాయి కదండి. మన పెద్దలను మర్చిపోతేనే మనకు అటువంటి పితృదోషాలు ఏర్పడినప్పుడు మన ఇంట్లో మన పెద్దల నాటి నుండి పూజించినటువంటి కులదైవాన్ని మర్చిపోతే మనకు ఏదో ఒక చిన్న చితక దోషాలు అనేవి ఏర్పడతాయన్నమాట. కాబట్టి మనము తప్పకుండా మన పెద్దవాళ్ళను కానీ మన యొక్క కుల పెద్దలను కానీ తెలుసుకొని మన ఇంటి దైవం ఎవరనేది తెలుసుకొని తప్పకుండా మనం ఇంటి దైవాన్ని పూజించినట్లయితే మీకు భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి అవసరం కూడా లేదండి. ఎందుకంటే మీరు ఎలా ఉంటుందా అని భవిష్యత్తు గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని చెప్పి బాధపడవలసినటువంటి అవసరం కూడా లేదు. మీ ప్రతి కష్టం కూడా దానికై అదే తొలగిపోతుంది. మీకు ఒక కొత్త శకం మొదలవుతుంది అనేటటువంటి ఒక సూచనలు కూడా మీకైతే కనిపిస్తాయన్నమాట. తద్వారా మీ జీవితం చాలా సంతోషభరితంగా ఆనందభరితం చేసుకోవచ్చు. మరి మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే తప్పకుండా మీరు మీ పెద్దలను సంప్రదించి మీ కులదేవత ఎవరనేది తెలుసుకొని కులదేవత ఆరాధన స్టార్ట్ చేసి చూడండి. తప్పకుండా మీకు ఏ లోటు అనేది ఉండదు. అప్పుల బాధతో సతమతమవుతున్నా లేదంటే మీకు ఏదైనా పని జరగడం లేదని చెప్పి బాధపడుతున్నా అటువంటి వాటన్నిటికీ కూడా మీకు మంచి విముక్తి అయితే లభిస్తుంది. ముఖ్యంగా డబ్బు పరంగా మీకు అద్భుతంగా బాగా కలిసి వస్తుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి. ఇక రేపటి రోజున చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం మీ ఇంట్లో ఏర్పడుతుంది. బంధుమిత్రులతో చక్కగా విందు వినోదంలో పాల్గొంటారండి. పాత స్నేహితులను కలుసుకుంటారు. అలాగే బయట ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంట్లో చక్కగా చాలా ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల గురించి ప్రశంసించడం, మాట్లాడటం ఇటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే యోగా లాంటివి కూడా రేపటి రోజున చేయడం వలన మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉంటుందో అది దూరం అవుతుంది. అలాగే ఒక టార్గెట్గా పెట్టుకున్నటువంటి ఒక పనిని రేపటి రోజున పూర్తి చేసేంత వరకు కంటి మీద కునుకు లేకుండా మీరు పనికి చాలా ఎక్కువగా ప్రాధాన్యతనివ్వబోతున్నారు. మీ లక్ష్య సాధనలో పూర్తిగా లీనమైపోతారు రేపటి రోజున. అలాగే రేపటి రోజున ఏదైనా ఒక ఖరీదైనటువంటి వస్తువును కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మీరు ఏదైతే కొంచెం వారి వ్యవహారాల్లో కొన్ని విషయాల్లో తెలుసుకోలేనటువంటి విషయాలను కూడా తెలుసుకొని వారికి తగినటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం వలన వారు కూడా మా పేరెంట్స్ నుంచి మంచి ఒక సపోర్ట్ అనేది మాకు వచ్చిందనేటటువంటి ఒక సంతోషాన్ని అయితే మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తారు. అలాగే వారు సాధించినటువంటి గొప్ప గొప్ప విజయాలను కూడా మీతో మాట్లాడటం, ఇలా వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి భారం అనేది కూడా తొలగిపోతుంది. అలాగే వారు ఒక గొప్ప లక్ష్యంపై దృష్టి సారించారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకొని చాలా సంతోషిస్తారు. ఇక అలాగే అవసరమైతే మీరు చేస్తున్నటువంటి పనిని కాసేపు పక్కన పెట్టైనా కానీ కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎక్కువగా రేపటి రోజున కొన్ని విషయాల్లో ఒత్తిడికి లోనైనటువంటి సందర్భాలు కూడా ఎదుర్కోవచ్చు. కాబట్టి మీ మనసును కొంచెం రిలీఫ్గా ఉంచుకోవడానికి కుటుంబ సభ్యులతో మాట్లాడడం, చిన్నపిల్లలతో గడపడం వలన మీరు ఆ ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
అలాగే మీపై పగబట్టినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా కొన్ని విషయాల్లో మిమ్మల్ని నలుగురి ముందు కూడా కించపరిచేలా మాట్లాడటం, మిమ్మల్ని అవమానానికి గురి చేసే విధంగా మాట్లాడటం లాంటివి జరుగుతాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరనేది మీకు బాగా తెలుసు. అంటే వారి ప్రవర్తన, వారి మాట తీరు, వారు ఎవరు అనేది మీ చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, శ్రేయోభిలాషులు, బంధువర్గం, ఇలా ఎవరైనా కాపు కాసుకొని ఉంటారు కదండి. మనం ఎదుగుతున్నా, మనకు ఒక రూపాయి వస్తున్నా, మనం సంతోషంగా ఉంటున్నా కొంతమంది వ్యక్తులు కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. మీకేమో ముక్కుసూటితనం వలన కొంతమంది శత్రువులు ఎక్కువగా మీరుగా కొని తెచ్చుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎలాగైనా మీరు అంటే మీపై ఓర్వలేక మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి చూస్తున్న వారు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే మీరేం బాధపడవలసిన అవసరం లేదు. దైవశక్తి అనేది మిమ్మల్ని కవచంలా కాపాడుతూ ఉంటుంది. కాపాడితే ఏంటంటే మీరు చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి కదండి. అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి. ఆ పగబట్టినటువంటి వ్యక్తులను కొంచెం దూరంగా విసిరిపారేయడానికి ప్రయత్నించండి. అలాగే ఒక కొత్త బంధంతో రేపటి రోజున మీ జీవితం అనేది మొదలవబోతుందనే చెప్పుకోవాలి. ఒక సరికొత్త ప్రయాణంలో మీ జీవితం అనేది ఆ బంధంతో ముందు రోజుల్లో మరింత ఎక్కువగా బలపడబోతుందనే చెప్పుకోవాలి. మరి తెలుసుకున్నారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.